6 నెలల చిన్న బాబు. ఆ బాబు ఇప్పుడు బతకాలంటే తన ప్రాణం ఖరీదు 16 కోట్ల రూపాయలు. ఇది నా రెగ్యులర్ వీడియోస్ లాంటిది కాదు. ముఖ్యంగా ఈ వీడియో మండల ఆఫీసర్స్ కానీ, పంచాయత్ సెక్రటరీలు కానీ, విఆర్ఓలు కానీ, సచివాలయ సిబ్బంది కానీ, లేక ఇతర ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్ కానీ, ఎవరైనా సరే నాకు తెలిసినా లేదా తెలియని వాళ్ళు, నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు నేను ఇలాంటి వీడియో ఎప్పుడు కూడా చేయలేదు. చాలా రిక్వెస్టింగ్ గా మిమ్మల్ని అడుగుతున్న వీడియో, చిన్న సహాయం మాత్రం. స్క్రీన్ మీద కనిపిస్తున్న బాబు వయసు 6 నెలలు మాత్రమే. ఈ బాబుది విజయనగరం దగ్గర ఒక గ్రామం. కానీ ఈ బాబుకి చాలా రేర్ జెనెటిక్ డిసీజ్ SMA టైప్ 1 అయితే వచ్చింది. ఇది లక్షల్లో ఒకరికి మాత్రం వస్తుంది. ఇందులో గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది. ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ ఉంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇది నార్మల్ సాధారణ ఫ్యామిలీ వాళ్ళు అయితే చేయించుకోలేరు. ఎందుకంటే దాదాపు ఒక ఇంజెక్షన్ విలువ 16 కోట్ల రూపాయలు. సో డాక్టర్స్ అయితే ఏమన్నారంటే ప్రస్తుతానికి 9 కోట్లు అయితే అరేంజ్ చేయండి అని చెప్పి అన్నారు. August 4th డాక్టర్స్ అయితే డెడ్ లైన్ అయితే ఇచ్చారు. కొంచెం అయితే అమౌంట్ కలెక్ట్ అయింది. ఇంకా కలెక్ట్ అవ్వాల్సింది చాలా అయితే ఉంది. ఆపరేషన్కి, ఇంజెక్షన్కి అమౌంట్. ప్రెసెంట్ ఇది సోషల్ మీడియాలో చాలా ఫండింగ్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్స్, చిన్న ఇన్ఫ్లుయెన్సర్, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, ఇలా చాలా మంది, అనేక మంది తమ వంతుగా వీడియోని అయితే పోస్ట్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి ఫండ్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. చాలా బయట క్యాంపెయిన్స్ కూడా జరుగుతున్నాయి, ఫండింగ్ క్యాంపెయిన్స్. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటంటే, చాలా రిక్వెస్ట్ గా హెల్ప్ చేయమని కోరుతున్నాను. కాళ్ళ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం భీమవరం దగ్గర ప్రాంతంలో ఉన్న ప్రతి ఎంప్లాయీ, రాజకీయ నాయకులు కానివ్వండి, లేదంటే మండల ఆఫీసర్స్ కానీ, సచివాలయం స్టాఫ్ కానీ, నాకు తెలిసిన ప్రతి ఎంప్లాయీ, నాకు తెలియని వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్ అండ్ ఇంకెవరన్నా ఉంటే, నాకు తెలిసిన తెలియపోయిన వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనబడుతున్న స్కానర్ కానీ, లేదంటే ఆ ఫోన్ నెంబర్ కానీ, మీకు తోచినంత, మీకు ఎంత తోచితే అంత ఆ నెంబర్కి అయితే కొంచెం డొనేట్ అయితే చేయండి దయచేసి ప్లీజ్. మీరు చేసే ప్రతి రూపాయి కూడా ఆ బాబు చికిత్సకు ఉపయోగపడుతుంది. సో మన దగ్గర ఉన్న ఎంతో కొంత మనం డొనేట్ చేద్దాం, మానవతను కాపాడుకుందాం. అండ్ ఇంకొక మెయిన్ పర్సన్ గురించి మాట్లాడాలి. సాధారణంగా ఎవరన్నా ఏదైనా ప్రాబ్లం చెప్తే పక్కకి వెళ్ళిపోయే రోజులు. అలాంటిది ఒక వ్యక్తి ముందుండి నిలబడి ఒక వీడియో పెట్టి, ఇలాగే చిన్న పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చి ఎంతో కొంత డొనేట్ చేయండి అని చెప్పి అడిగాడు. తను ఎంతో కష్టపడి ర్యాపిడో చేస్తూ ఒక బైక్ అయితే కొనుక్కుని ఆ బైక్ను కూడా అమ్మేసి డొనేట్ చేశాడు. అతని క్రేజీ మనీ వ్లాగ్స్. అతను స్టార్ట్ చేసిన ఈ కార్యం సక్సెస్ఫుల్గా పూర్తయ్యే, బాబు క్షేమంగా ప్రాణాలతో బతకాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో, స్టాఫ్ అండ్ సచివాలయం స్టాఫ్ కానీ, ఇలాగా నా ఫ్రెండ్స్ కానీ, ఆ నెంబర్కి షేర్ చేసిన తర్వాత కుదిరితే నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ కానీ, డిపార్ట్మెంట్ వైజ్ కలెక్ట్ చేసే ఎవరొకరు నాయకులు ఉంటారు కదా, వాళ్ళు కలెక్ట్ చేసి నాకైతే ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. కోరుకుంటుంది ఒకటే, మండలం నుంచి ఎంత అయితే అమౌంట్ వెళ్ళింది అని చెప్పి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఈ యొక్క వీడియోని చూసి రెస్పాండ్ అయ్యి డొనేట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. బాయ్.